ఈరోజు ఏపీ ఐఎస్ఎస్సి భవన్ ఉన్నటువంటి ఏదైతే ఉందో హెల్త్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు పిహెచ్సి డాక్టర్లతో ఈరోజు చర్చలు చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గాని కమిషనర్ గాని. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసినటువంటి వైద్యులకు ఇన్ సర్వీస్ కోటాలో వాళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధానంగా కూడా ఇప్పటికే వీళ్ళు పిహెచ్సి హాస్పిటల్ నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వారికి చర్చలు మరోసారి జరగనున్నాయి. ఈ చర్చలకు జరుగుతున్నారో పిహెచ్సి డాక్టర్లు పెద్ద ఎత్తున కూడా హాజరు కానున్నారు. దాదాపు 100 మంది దాకా రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా విజయవాడలో రేపటి నుంచి నిరాహార దీక్షలు కూడా డాక్టర్లు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయనే ఒక చర్చయాంశం కూడా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు తాజాగా మనం చూస్తే మాత్రం ఈ రోజు జరిగే చర్చల్లో ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి, అనుకూలంగా వస్తాయా లేకపోతే వ్యతిరేకంగా వస్తాయనే కొనుగోలు కూడా పిహెచ్సి వైద్యులు కూడా ఎదురు చూస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్లని ఈ రోజు ప్రభుత్వం ముందు పెట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.